మారుతున్న ఈ ప్రపంచంలో ఇండియా కేవలం స్పందించడం లేదు, తనకంటూ ఒక కొత్త దారిని వెతుక్కుంటోంది. మరి ఆ కొత్త ప్రపంచ వ్యూహం ఏంటి? ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది మామూలు ప్రశ్న కాదండి. ఇది ఈరోజు ఇండియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఒకవైపేమో సూపర్ పవర్గా ఎదుగుతోంది, మరోవైపు ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంది. మరి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా? దీనికోసం ఇండియా 3 కీలకమైన పాయింట్స్ మీద ఫోకస్ చేస్తోంది. తన పార్ట్నర్షిప్స్ని రీసెట్ చేయడం, దేశాన్ని లోపం నుంచి బలంగా తయారు చేయడం, మరియు గ్లోబల్గా వచ్చే సంక్షోభాలను చాలా తెలివిగా ఎదుర్కోవడం. సరే, ముందుగా మొదటి పాయింట్ ఏంటో చూద్దాం. మొదటిది దౌత్యరంగం. అసలు ఇండియా తన కీలక భాగస్వామ్యాలను ఎలా మార్చుకుంటోందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఇండియా, కెనడా ఈ 2 దేశాలు కూడా అమెరికా మీద ఆర్థికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాయి. చూశారా? ఈ కామన్ గోల్ అదే వారిద్దరి మధ్య ఒక కొత్త స్ట్రాటజిక్ బంధానికి దారితీసిందన్నమాట. ఈ బంధం కేవలం మాటలకే పరిమితం కాలేదు సుమా. చాలా పెద్ద పెద్ద ఒప్పందాలు జరిగాయి. ఉదాహరణకు యురేనియం సప్లై, ఆర్థిక భాగస్వామ్యం, ఇంకా టెర్రరిజం మీద కలిసికట్టుగా పోరాడటం, ఇలా చాలా ఉన్నాయి. ఇది వాళ్ల మధ్య నమ్మకం ఎంత పెరిగిందో చూపిస్తుంది. ఈ ఒప్పందాల్లోకెల్లా అతిపెద్దది ఈ యురేనియం డీల్. దాని విలువ ఎంతో తెలుసా? దాదాపు $1.9 బిలియన్. 2027 నుంచి కెనడా రాబోయే 8 ఏళ్లలో ఏకంగా 10,000 టన్నుల యురేనియం సరఫరా చేయబోతోంది. ఇది ఇండియా ఎనర్జీ సెక్యూరిటీకి ఎంత పెద్ద బూస్టో ఆలోచించండి. ఇక రెండో పాయింట్కొద్దాం. ఆవిష్కరణల యంత్రాంగం. అంటే కేవలం బయట దేశాలతో సంబంధాలే కాదు, మన దేశాన్ని లోపలి నుంచి ఎలా బలోపేతం చేసుకుంటున్నామో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూడండి. ఇది మన ముందున్న ఒక పెద్ద ఛాలెంజ్ని చాలా క్లియర్గా చూపిస్తోంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే R&Dలో మన పట్టుబడి అమెరికా, చైనాలతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ. ఆవిష్కరణలకు ఇదే కదా మూలం. సో ఈ గ్యాప్ని మనం ఖచ్చితంగా తగ్గించాలి. మరి అసలు సమస్య ఎక్కడొస్తోంది? బాగా డెవలప్ అయిన దేశాల్లో చూస్తే R&Dకి ఎక్కువ డబ్బులు ప్రైవేట్ కంపెనీల నుంచే వస్తాయి. కానీ మన దేశంలో ఏమో వాళ్ల వాటా 40% కంటే తక్కువే. ఇక్కడే ఉంది అసలు ప్రాబ్లం. మన ఆవిష్కరణల స్పీడ్కి ఇదే పెద్ద బ్రేక్లా మారింది. మరి దేనికి సొల్యూషన్ ఏంటి? ఒక ప్రతిపాదనైతే ఉంది. లిస్టెడ్ కంపెనీలన్నీ వాళ్ల R&D ఖర్చులు, వాళ్ల దగ్గరున్న పేటెంట్లు, వాటి ద్వారా ఎంత సంపాదిస్తున్నారు, ఈ వివరాలన్నీ పబ్లిక్గా చెప్పేలా రూల్స్ తీసుకురావాలన్నమాట. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ పెరిగి కంపెనీల మధ్య మంచి పోటీ వస్తుంది. సరే, ఇక మూడో పాయింట్ ప్రపంచ సంక్షోభాలు. ఇంటర్నేషనల్గా గొడవలు జరుగుతున్నప్పుడు ఇండియా తన ప్రయోజనాల్ని ఎలా కాపాడుకుంటోందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయమేంటంటే, మన దేశం ఎనర్జీ కోసం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీదే ఆధారపడుంది. మనకు కావాల్సిన ముడి చమురులో 80% పైగా బయటనుంచే వస్తోంది. ఇది మన ఫారెన్ పాలసీని చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తోంది. ఇలాంటి సెన్సిటివ్ పరిస్థితుల్లో ఇండియా వ్యూహాత్మక మౌనం అనే ఒక పాలసీని ఎంచుకుంది. సింపుల్గా చెప్పాలంటే, బహిరంగంగా ఏ ఒక్కరినీ సపోర్ట్ చేయకుండా, విమర్శించకుండా, సైలెంట్గా ఉంటూ బ్యాక్గ్రౌండ్లో మన దేశానికి ఏది మంచిదో ఆ పని చేసుకోవడం అన్నమాట. అయితే ఇండియా ఇలా సైలెంట్గా ఉండటానికి చాలా ప్రాక్టికల్ కారణాలున్నాయి. 1. వెస్టేషియాలో లక్షలాది మంది భారతీయులున్నారు. వాళ్ల సేఫ్టీ ముఖ్యం. 2. ఇజ్రాయెల్, అమెరికాతో మనకున్న స్ట్రాటజిక్ సంబంధాలు. 3. ఇరాన్తో మన ట్రేడ్ చాలా తక్కువ. అన్నింటికన్నా ముఖ్యంగా మన జాతీయ ప్రయోజనాలే ఫస్ట్. దౌత్యం, ఆర్థికం మరియు భౌగోళిక రాజకీయం. చూసారా? ఈ 3 అంశాలు కలిసి ఇండియా కొత్త వ్యూహాన్ని ఎలా షేప్ చేస్తున్నాయో ఇప్పుడు ఒకసారి ఫైనల్గా చూద్దాం. ఫైనల్గా చెప్పాలంటే, ఇండియా ఫాలో అవుతున్న ఈ పాలసీ ఒక పెద్ద సర్కస్లో బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఒకేసారి డిప్లొమాటిక్ రిలేషన్స్, ఎకనామిక్ గ్రోత్, ఇంకా గ్లోబల్ పాలిటిక్స్లో తన స్థానాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తోంది. అయితే అసలైన ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఈ కాంప్లెక్స్ స్ట్రాటజీ ఇండియాను గ్లోబల్ లీడర్గా నిలబెడుతుందా, లేదా ఒకేసారి అన్నింటి మీద ఫోకస్ చేయడం వల్ల దాని వనరులు సరిపోక ఇబ్బంది పడుతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.